భారత్ కు పాకిస్తాన్ మళ్లీ భయపడింది. చెప్పాలంటే భారత్ ను పాకిస్తాన్ కాపీ కొడుతోంది. అంతేకాదు ప్రపంచం ముందు పరువు పోకుండా పాక్ చర్యలు చేపట్టింది. భారత్ మాదిరిగా త్వరలోనే విదేశాలకు పాక్ డెలిగేషన్ బృందం బయలుదేరనుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కు ఈ బృందాలు వెళ్లనున్నట్టు సమాచారం. బిలావల్ భుట్టో నేతృత్వంలో డెలిగేషన్ బృందం పర్యటించనుంది. మరోవైపు భారత్ కూడా పాకిస్తాన్ పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ విదేశాలకు బయలుదేరనుంది భారత్ డెలిగేషన్ బృందం. ఆపరేషన్ సింధూర్ పై పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ప్రపంచానికి వివరించనుంది భారత డెలిగేషన్ బృందాలు. అమెరికాకు శశి తరూర్ నేతృత్వంలో ఒక బృందం, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమోలి నేతృత్వంలోని బృందం, అగ్ని ఏసియాకు సంజయ్ ఝా టీం వెళ్లనుంది. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సులే టీం, ఇక ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం బయలుదేరనుంది. వీరంతా పాక్ ఉగ్రవాదం దుశ్చర్యలకు ప్రపంచ దేశాలను వివరించనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. ఎస్ దీపిక, పాకిస్తాన్ను అలాగే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ ఆర్మీని తమ చెక్కు చేతుల్లో పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి పహల్గామ్లో దాదాపు తమ ఉనికిని చాటుకున్నారు. దానికి ప్రతిదాడిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఆ ఉగ్రదాడుల నేపథ్యంలో దాదాపు వాళ్ళ స్థావరాలపైన, వాళ్ళ మూలాలపైన కూడా దెబ్బ కొట్టింది. ఆ రకంగా ఆపరేషన్ సింధూర్ చాలా విజయవంతమైందని ప్రపంచానికి తెలియజేయడానికి భారతదేశం అఖిలపక్ష పార్టీలు, అంటే అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలను మొత్తాన్ని ఒక బృందాలు 7 బృందాలను దాదాపు 10 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ప్రతినిధులుగా పంపించి అక్కడ భారతదేశం పూర్తిగా ఉగ్రవాదానికి వ్యతిరేకం, ఉగ్రవాదాలను వేరవేయడంలో భారత్ సఫలమైంది. మరి పాకిస్తాన్ చూపినటువంటి మొత్తం ఉగ్రవాదాలను పంపించినట్టు ఉగ్రవాదులందరికీ కూడా ఏరివేశాం. ఆ క్రమం ఇంకా ఆ ప్రక్రియ నడుస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అనేది నిరంతర ప్రక్రియ అనేట్టుగా మొత్తంగా ఆపరేషన్ సింధూర్ గురించిన వివరాలు పూర్తిగా ప్రపంచ దేశాలకు చెప్పడానికి అంటే అన్ని పార్టీలకు సంబంధించి, అంటే స్వచ్ఛందంగా భారతదేశంలో ఇంటర్నల్ గా అంతర్విధంగా